ఊరిలో నీళ్ళు లేక మేమే దాహంతో అలమటిస్తున్నాము. నీకు మేము ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకురాగలం? మా దగ్గర నీళ్ళు లేవు. నాకు మంచినీళ్ళు ఇవ్వకపోతే నేను మీ రక్తాన్ని తాగుతాను. ఏంటి, మా రక్తాన్ని తాగుతావా? రక్తాన్ని తాగుతాను. మీరు ప్రతిరోజు నాకు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి, లేదంటే రోజుకొక్కరి చెప్పున మీ రక్తాన్ని తాగేస్తాను అని చెప్పి ఆ దెయ్యం అదృశ్యమయ్యింది. ఊరివారు భయంతో ఇళ్లకు చేరుకున్నారు. తెల్లవారింది. ఊరివారందరూ లేచి ఒక బిందెడు నీళ్లను సేకరించి భయపడుతూ ఆ బావి వద్దకు వెళ్లారు. వెంటనే ఆ దెయ్యం బయటకు వచ్చింది. మంచినీళ్ళను తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు, లేదంటే నా దాహానికి మీలో ఒకరు బలయ్యేవారు అని ఆ మంచినీళ్లు తాగి తన దాహం తీర్చుకుని ఆ దెయ్యం బావిలోకి వెళ్ళిపోయింది. వెంటనే ఊరివారు అక్కడి నుంచి వచ్చేశారు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఊరివారంతా కలిసి సేకరించిన బిందెడు నీళ్లు కూడా కాలేదు. ఈరోజు బిందెల నీళ్ళు కూడా కాలేదు. ఆ దెయ్యం దాహానికి ఎవరు బలవుతారో ఏమో. అందరూ ఇళ్లలోనే ఉండండి, ఎవరు బయటకు రావద్దు. కొంత సమయం గడిచింది. అక్కడ బావిలో దెయ్యం నీళ్ల కోసం ఎదురు చూస్తుంది. ఎంతసేపైనా ఊరివారు నీళ్లు తీసుకురాకపోవడంతో కోపం వచ్చి ఆ దెయ్యం ఒక్కసారిగా బావి నుంచి బయటకు వచ్చింది. నేనంటే భయం పోయింది. ఇంత సమయం గడిచినా ఇంకా నీరు తీసుకొని రాలేదు. వీళ్ళకి ఎలా అయినా గుణపాఠం నేర్పించాలి అని అనుకుని ఊర్లోకి వచ్చింది. ఊర్లో ఎవరూ కనిపించకపోవడంతో నేను వస్తానని తెలిసే ఇళ్లలోని దాక్కున్నారా? నేను ఇంట్లోకి రాననుకున్నారా? రాలేననుకున్నారా అని ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక ముసలిబామును చంపి తన రక్తదాహాన్ని తీర్చుకొని బావిలోకి వెళ్ళిపోయింది. తెల్లవారింది. జరిగిన విషయం తెలుసుకున్న ఊరివారు, మనం ఇంకా ఈ ఊరిలో ఉండడం అంత మంచిది కాదు. ఆ దయ్యం రోజుకొకరిని చంపి తన రక్తదాహాన్ని తీర్చుకుంటూ పోతే మన ఊరు శ్మశానం అయిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు మన ఊరికి దూరంగా ఉందాం అని అనుకుని ఊరివారంతా కలిసి పక్కన ఉన్న అడవిలోకి వెళ్లారు. మనం అందరం కొన్ని రోజులు ఇక్కడే ఉందాం. ఆ దయ్యం పీడ వదిలే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఊరివారు నీళ్లు తీసుకువస్తారని బావిలో దెయ్యం ఎదురు చూస్తుంది. సాయంత్రం అయ్యింది. ఎంతసేపు అయినా ఊరివారు నీళ్లు తీసుకుని రాకపోవడంతో వాళ్ళను చంపి వాళ్ళ రక్తాన్ని తాగుతాను అని దెయ్యం కోపంగా ఊరిలోకి వచ్చింది. ఊరంతా వెతికినా ఒక్కరు కూడా కనిపించలేదు. ఊరివారంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు రక్తం కావాలి. నా రక్తదాహాన్ని ఎవరు తీరుస్తారు? నాకు భయపడి ఎక్కడో దాక్కుని ఉంటారు. ఎక్కడికి వెళ్ళిలా వాళ్ళని వదిలిపెట్టను అని అనుకుని దెయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా 2 రోజులు గడిచాయి. అడవిలో బిక్కుబిక్కుమని బ్రతుకుతున్న ఊరివారికి అడవివాసులు కనిపించారు. ఎవరయ్యా మీరు? ఎంతమంది కలిసి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు అని ఊరివారు జరిగిన విషయమంతా అడవివాసులకు చెప్పారు. అది విన్న అడవివాసులు, ఏంటి, ఒక దయ్యానికి జడిసి ఊరిని వదిలి అడవిలో ఉంటున్నారా? రండి రండి, నాతో రండి. మా దొర దగ్గరకు తోలుకొని పోతాను. ఆయన మీకు ఏదైనా సహాయం చేయగలరు. అడవివాసులు ఊరివారిని తీసుకుని వాళ్ళ దొర దగ్గరకు వెళ్లారు. దండాలు దొర. ఊళ్ళరా వీళ్ళంతా ఇక్కడికి ఎందుకని తోలుకొని వచ్చారు? అప్పుడు ఊరివారు జరిగిన విషయమంతా కోయదొరకు చెప్పారు. మీరేమీ చింతపడకండి. మీ సమస్యకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఈ పక్కనే ఒక కొలను ఉంది. అక్కడి నుంచి నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ బావి నిండుగా నింపండి. దాంతో ఆ దయ్యం సంతృప్తి చెంది దేవునిలో లీనమైపోతుంది. ఆ కోయదొర మాటలు విన్న ఊరి జనం ఎంతో ఆనందపడి పక్కనే ఉన్న జలపాతం వద్దకు వెళ్ళి అక్కడ నీళ్లను తీసుకుని బావిని నీళ్లతో నింపారు. వెంటనే ఆ దెయ్యం, మీకు మా ధన్యవాదములు అని చెప్పి ఆ దెయ్యం అదృశ్యమైపోయింది. దాంతో ఊరివారు ఆనందపడి ఊరికి తిరిగి వచ్చారు.
ఆ మరుసటి రోజు నుంచి వర్షాలు పడ్డాయి. ఊరిలోని సమస్యలన్నీ తీరిపోవడంతో ఊరివారు చాలా సంతోషంగా ఉన్నారు.